హాయ్ అండి. ఇప్పుడు బాగా పెద్ద సైజ్ అండి. పెద్ద సైజు జాకెట్టు ఎలా కుట్టాలి ఏంటి అంటే, పెద్ద సైజ్ అంటే బ్రెస్ట్ కూడా ఎక్కువే అండ్ నడుము కూడా. అంటే ఇప్పుడు ఏంటంటే కొందరికి బ్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, నడుము అనేది తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇది మొత్తం పర్సనాలిటీ కూడా ఎక్కువే. ఇప్పుడు ఈ ఉన్న జాకెట్కి కూడా ఏంటన్నారంటే ఇంకా హాఫ్ ఇంచి లూజ్ అయితే పెట్టమన్నారు. ఓకేనండి. ఇప్పుడు దీని యొక్క ఇంకా లేట్ చేయకుండా స్పీడ్గా కటింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ నేను ఎలా చెప్తున్నానో అలాగే క్లియర్గా అయితే వినండి. నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి. ఫస్ట్ ఏం చేస్తారంటే, నేను ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అయిపోండి. ఒక్కసారి ట్రై చేయండి ఎలా వస్తుంది అనేది. సరేనా? ఫస్ట్ నడుము లూజ్ అయితే తీసుకోండి. నేను కొల జాకెట్లో ఎక్కువ మెజర్మెంట్స్ తీసుకోనండి, చాలా తక్కువ లిమిటెడ్లో మెజర్మెంట్స్ తీసుకుంటాను. అలా మీరు కూడా ఒక్కసారి ఫాలో అయిపోండి. ఇదిగోండి, ఇప్పుడు ఎంత తీసుకున్నాము? నడుము లూజ్ అనేది 36 వచ్చింది. అయితే యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే, ఎప్పుడైనా జాకెట్కి దీనికి వచ్చిన నడుము లూజ్కి 12 ఇంచీలు అయితే యాడ్ చేస్తాను. ఎందుకు అంటే ఫ్రంట్ డాట్స్, బ్యాక్ డాట్స్ ఖర్చులతో కలిపి అన్నిటికీ కలిపి 12 ఇంచీలు అయితే ఎక్స్ట్రా నేను యాడ్ చేస్తానండి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 36 వచ్చింది. 12 ఇంచీలు యాడ్ చేయాలంటే 36కి 10 ఇంచెస్ కలిపిస్తే 46, 47, 48 వచ్చిందనమాట. ఓకేనండి. ఈ 48 ఏం చేయాలంటే 4 భాగాలు చేయాలి. నేను క్లియర్గా చెప్తున్నాను. నేను చెప్పిన దాని ప్రకారం అయితే ఫాలో అయిపోండి. ఇదిగోండి, దీన్ని ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ వేసాను. మళ్ళీ మరొక 2 ఫోల్డింగ్స్ అయితే వేసాను. మొత్తం 4 ఫోల్డింగ్స్ వేసాము. వచ్చిన నడుము లూజ్కి 12 ఇంచులు యాడ్ చేసి దాన్ని 4 భాగాలు చేయాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? 12 ఒక గీత వచ్చిందనమాట. ఆవిడ ఏమన్నారంటే ఇంకా హాఫ్ ఇంచ్ లూజ్ అనేది పెట్టండి అన్నారు. ఇప్పుడు 12.5 ఒక గీత ఇక్కడికైతే లూజ్ పెడతానండి. ఓకేనా? లేకపోతే 13 పెట్టేస్తాను. లూజ్ అనేది 13 పెట్టేస్తాను మొత్తంగా. ఇన్ కేస్ ఇంకా ఏమైనా లూజ్ అయితే ఆవిడ స్టిచ్ మళ్ళీ వేయమంటే వేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నడుము లూజ్ అనేది మనకి 13 వచ్చింది. పెద్ద సైజునండి బ్లౌజ్ అనేది. ఇప్పుడు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ లైనింగ్ని తీసుకోండి. లైనింగ్ని తీసుకొని ఏం చేస్తారంటే, ఓపెన్ అటు సైడ్ ఉన్నట్టు ఫోల్డింగ్ వేయండి. ఇదిగోండి, ఈ విధంగా పెట్టేసిన తర్వాత నడుముకి ఎక్స్ట్రాలు ఏవైనా ఉంటే ముందు చిన్న గీత కొట్టేసి ఎక్స్ట్రాలు ఉన్న వాటిని నీట్గా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ ఇంచి డౌన్గా అనేది పెట్టుకోండి. కింద ఖర్చు నడుముకి మనం బెల్ట్ వేస్తాం కదా, ఖర్చుకి దానికోసం మార్కింగ్ చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎంత చెప్పాను? 13 పెడుతున్నాను అని చెప్పాను కదా. ఆ 13ని ఒకసారి చూడండి. ఈ 13 నెంబర్ అనేది మన వైపు ఉండాలి. ఇలా పెట్టేసి ఒక్కసారి డైరెక్ట్గా 13కి ఇలా మార్కింగ్ అయితే వేసేసేయండి. 13కి ఇలా మార్కింగ్ వేసేసి అండ్ ఇక్కడ నుంచి 1, 2 ఖర్చు కన్నాను కదా, ఆ 2 ఇంచ్ కూడా ఖర్చుకి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత హైట్ కూడా ఎక్కువే ఉంటారండి మేడం గారు, అందుకని కొంచెం హైట్ కూడా దించాలి అని చెప్పారు. యాక్చువల్గా నాకు ఈ కొల జాకెట్ అసలు మొత్తం మార్చాలండి, కిందకి దించాలి, లూజ్ పెట్టాలి, ఆ అమ్మాయికి అసలు ఫిట్ అవటం లేదు అని చెప్పారు. ఇప్పుడు హైట్ అనేది 14 ఉందండి. ఇదిగోండి, హైట్ అనేది మనకి 14 వచ్చింది. ఈ 14కి నేను ఏం చేస్తున్నానంటే 1 ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను. అంటే కిందకి దింపడం కోసమని 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అండ్ పైన మన షోల్డర్ జాయింట్ కోసమని హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే ప్రజెంట్ ఈ బ్లౌజ్కి నేను మొత్తం హైట్ 15, ఖర్చు పైన షోల్డర్ జాయింట్ దగ్గర ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ 15.5 పెడుతున్నాను అనమాట. ఓకేనండి. ఈ 15.5 పెట్టాను కదా. ఇప్పుడు మనకి నడుము లూజ్ అనేది 13 దగ్గర 13 వచ్చింది కదండి. అంటే దీనిని బట్టి మన నడుము లూజ్ ఏంటంటే 11, 12 ఇలా, అంటే 4 భాగాలు చేసేసిన తర్వాత 11, 12, 13 ఇలా వచ్చింది అంటే 5.5 అయితే పెట్టుకోండి. అంటే కొంతమంది చిన్న షోల్డర్ ఇష్టపడతారు కదా, అందుకని నేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అయితే ఈమె మరి దగ్గర 13 దగ్గర వస్తుంది కనుక నేను 6 ఇంచీలు అయితే పెడుతున్నానండి. యాక్చువల్గా 6 ఇంచీలైనా పెట్టేవచ్చు, కాకపోతే మరి షోల్డర్ అనేది కొంచెం బాగా పెద్దదైపోతుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే 6 ఇంచీలు మాత్రం పెడుతున్నాను, కొంచెం షోల్డర్ అనేది తగ్గించడం కోసమని. 6 ఇంచీలకి ఒక చిన్న మార్కింగ్ అయితే వేయండి. ఇదిగోండి, ఇలా మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసేసి అదే 6 ఇంచీలని కొంచెం కిందకి ఒకంత అంచనాగా అనమాట. ఇది ఇంత అనేం కాదు, యాక్చువల్గా చెప్పాలంటే మనం ఈ డౌన్ కోసం మార్కింగ్ చేయడానికి అనమాట. అదే 6 ఇంచీని కొంచెం కిందకి కూడా మార్కింగ్ చేయండి. అంటే ఇక్కడ అంత వచ్చింది, ఇక్కడ అంత రావాలండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఆర్మ్ డౌన్ కోసం ఎంత లావు ఉన్నా కూడా మనకి 6 అనేది సరిపోతుంది. ఇదిగోండి, ఈ 6 ఇంచెస్ని మళ్ళీ ఒక మార్కింగ్ అయితే చేయండి. అర్థమవుతుంది కదా. ఇక్కడేమో 6 కొంచెం కిందకి 6 పెట్టేసి ఈ ఆర్మ్ డౌన్కి ఏమో 6 ఇంచెస్ అయితే పెట్టాను. 6 ఇంచీలు అయితే తీసుకున్నానండి. దీన్ని కూడా ఏం చేస్తారంటే ఇలా మార్కింగ్ అయితే చేయండి. ఇదిగోండి, ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు 1.5 ఇంచి ఇలా పెట్టుకోండి. పెట్టేశాక
ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్గా ఆర్మ్ రౌండ్ అయితే కొట్టేసేయండి. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ కొట్టేసిన తర్వాత అయితే నా బ్లౌజ్ మొత్తం డిపెండ్ అయ్యేది ఆర్మ్ లూజ్ దగ్గర డిపెండ్ అవుతుందండి. నేను చేసే కటింగ్ అనేది ఆర్మ్ లూజ్ని బట్టే ఉంటుంది. అలాగని మనకు ఆర్మ్ లూజ్ ఎంత వస్తే దానిని బట్టే అని కూడా ఉండదు. నేను చెప్తాను క్లియర్గా, ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, సరేనండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క ఆర్మ్ లూజ్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఒక్కసారి కొలవండి. ఇలా ఇదిగోండి, ఇలా కొలవండి. ఇలా కొలిస్తే మనకి ఎంత వచ్చింది? దాదాపుగా 9.5 వరకు వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 9.5ని కాసేపు అలా ఆపండి. మనకి ఎప్పుడైనా బ్లౌజ్ది కుట్టాము అంటే మనకి కంపల్సరీగా ఆర్మ్ అనేది ఎక్కువ ఉంటుంది. మన నడుము కంటే ఆర్మ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఇలా రావాలన్నమాట. అంటే బ్రెస్ట్ ఎక్కువ ఉన్నా లేకపోయినా, ఈ పెద్ద సైజు బ్లౌజ్ అయినా కాకపోయినా, ఒకవేళ ఈ నడుము లూజ్ 10 ఇంచెసే వచ్చినా కూడా మనకి స్టిచ్ అనేది ఎలా రావాలి అంటే ఇలా క్రాస్గా రావాలన్నమాట. ఇప్పుడు ఎంత వచ్చింది? లూజ్ అనేది 9.5 వచ్చింది. ఈ 9.5కి ఎలా పెట్టాలనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ జాయింట్ది అలా వదిలేసేయండి. అలా వదిలేసి ఇదిగోండి ఇలా మార్కింగ్ పెట్టేసి దాన్ని లూజ్ అనేది ఇచ్చేసి ఇప్పుడు మీరు చూసుకొని రండి. ఎంత అన్నారు? ఇప్పుడు మీ యొక్క ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. జస్ట్ మార్కింగ్ అయితే చెయ్యండి, అంతేనా? ఇప్పుడు ఇది మార్కింగ్ చేశాను. ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ ఎలా వచ్చింది? ఇక్కడేమో ఇలా వచ్చింది లైను. ఎప్పుడు ఇలా రాదండి, ఎలాంటి జాకెట్కైనా ఇలా అనేది లైన్ అయితే రాదు. ఇప్పుడు ఏంటి, ఇవి పెద్ద సైజు హెవీ బ్రెస్ట్, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే కొన్ని చిట్కాలు చెప్తూ ఉంటాను చూడండి. ఇప్పుడు ఎలా రావాలన్నాను? గీత అనేది ఇలా రావాలి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసి క్రాస్గా అయితే లైన్ కొట్టండి. ఇలా ఇంకా హెవీ బ్రెస్ట్ ఉంటే కొంచెం ఇలా క్రాస్గా లైన్ కొట్టినా పర్వాలేదు. ఇక్కడ వరకు ఇప్పుడు ప్రజెంట్ ఆమె చెప్పింది అయితే 1/2 ఇంచే లూజ్ పెట్టమన్నారు. పెట్టమన్నమైతే అయితే 1/2 ఇంచ్ లూజ్ పెట్టమన్నారు. కానీ నేను 100కి 100% చెప్తున్నాను, ఈమె సంక లూజు కొల జాకెట్లో ఉండేది మిస్టేక్. ఇప్పుడు నేను పెడుతున్నదే కరెక్ట్. అంటే ఆ అమ్మాయి బ్లౌజ్ వేసుకొని ఫోటో పెట్టే అవకాశం తక్కువండి, మా ఇక్కడ అమ్మాయి కాదు. కానీ ఇదే కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇదే కానీ తప్పు అయితే నేను ఖచ్చితంగా నేనే తప్పు చెప్పాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ చూడండి నేను పర్ఫెక్ట్గా ఎలా చెప్తున్నాను, ఇలా అయితే ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడ కూడా ఒక 2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా అర్థమైంది కదా? మీకు స్టిచ్ అనేది ఎలా రావాలి? ఇలా క్రాస్గా రావాలి. ఇంకా హెవీ బ్రెస్ట్ అయితే నడుము ఇలానే ఉంచాలి, ఇలా మార్కింగ్ చేయాలి. ఇదిగోండి ఇలా అయితే మార్కింగ్ చేయాలి. వాళ్ళ ఊరిలో ఎక్కడ బ్లౌజ్ సెట్ అవ్వలేదటండి. నాకు వేరొక ఊరు నుంచి వేరొక క్లయింట్ ద్వారా ఆవిడ పంపించారు. చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇదిగోండి ఇలా అయితే మార్కింగ్ చేశాను ప్రజెంట్. ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోండి. నెక్స్ట్ మీ యొక్క నెక్ డీపు మీరు ఈ విడత అనేది మనం పెంచింది దించింది ఎలాగా మనం పైన దించామంటే కింద దించామంటే పైన కూడా దిగుతుంది. పైన వద్దు దిగకూడదు, ఈ మెడ అనేది అట్లానే ఉండాలి, మాకు మెడ పైకే ఉండాలి కానీ నడుము దిగాలి అంటే ఏం చేస్తారంటే మీరు ముందుగానే ఎంత దించారో అది ఇక్కడ మార్కింగ్ చేయండి. 1 ఇంచ్ దించితే 1 ఇంచ్కి స్కేల్ కొట్టేసి మార్కింగ్ అయితే చేసేసేయండి. మనం ఇప్పుడు 1 ఇంచ్ దించానండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 14 ఉంది, 15 పెట్టాను. 1 ఇంచ్కి ఏం చేస్తారంటే ముందు ఇలాగ ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి. మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఈ నడుము ఇది ఎంత ఉందో మీరు ఈ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి చూడాలి. అలా కాకుండా నాకు పైన దిగాలి అండ్ నెక్స్ట్ కింద కూడా దిగాలి అంటే మనం ఇప్పుడు ఎలా కిందకి దింపామో దాన్ని యాస్టీజ్గా అలానే ఉంచేసి పైన ఏముంది ఇంకా పైన కూడా దిగాలి కదా, అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ 1 ఇంచ్కి మనం మార్కింగ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇదిగోండి మనం ఇక్కడ 1/2 ఇంచ్కి ఖర్చు పెట్టాం కదా, అక్కడి నుంచి మాత్రమే ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టేసి మరొక 1/2 ఇంచ్ ఇలా పైకి అయితే మార్కింగ్ చేసేసేయండి. ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అన్నాను కనుక ఒక 3.5 వరకు పెట్టుకోండి, సరేనండి. 3.5 వరకు పెట్టేసి ఇప్పుడు స్కేల్తో అయితే మార్కింగ్ చేసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా. మీకు మెయిన్ ఇంకొకటి, మీకు షోల్డర్ డ్రాపింగ్ ఉండకూడదు అంటే ఇక్కడ మనం 2 ఇంచీలు పెట్టాం కదా, ఇంకా షోల్డర్ డ్రాప్ అనేది రాకూడదు అనుకుంటే ఏం చేస్తారంటే కొంచెం ఇటువైపు అంటే మన వైపు అనమాట, ఇలా క్లోజ్ ఉంది కదా, ఈ క్లోజ్డ్ వైపు జస్ట్ చిన్నది క్రాస్గా ఇలా తిప్పినట్టయితే మనకి షోల్డర్ డ్రాపింగ్ అనేది చాలా తక్కువ అవుతుందండి. నా బ్లౌజెస్లో నేను స్టిచ్ చేసే బ్లౌజెస్లో చాలా వరకు షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లం అయితే ఉండదండి. నా క్లయింట్స్ నాకు వీళ్ళంత వరకు అది చాలా వరకు చెప్పరు. చాలా వరకు అంటే 99 వరకు చెప్పరు. కానీ ఇన్ కేస్ ఎవరికైనా అవ్వచ్చు, కానీ వీళ్ళంత వరకు ఎవ్వరికీ అవ్వదు. ఈ చిట్కా అయితే పాటించండి, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇంకా జస్ట్ రౌండ్ నెక్ మాత్రమే నేను పెట్టేస్తున్నాను. మనకి ఏదైనా బ్లౌజ్ అనేది కటింగ్లోనే ఉంటుందండి. బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా కూడా మనకి కటింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంటే
స్టిచ్చింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. యాక్చువల్గా ఈవిడ ప్రిన్సెస్ కట్ క్రాస్ కటింగ్ అసలు సెట్ అవ్వట్లేదు మేడం. ఫుల్ బ్రెస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా అయితే కటింగ్ చేసేసాను. కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఈ కటింగ్ చేసేటప్పుడే మనం కొన్ని పెట్టేసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ మనం సంక లూజ్ అనేది పెట్టాము, సంక లూజ్ దగ్గర కటింగ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ నెక్ కూడా మీరు ఎప్పుడు ముందే తీసే అలవాటు ఉంటే తీసేసేయండి. నెక్ తీసే అలవాటు లేకపోతే మీరు తర్వాత తీసుకోవాలనుకుంటే తర్వాత తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఈ నెక్ కూడా తీసేసేయండి. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా నెక్ కూడా తీసేసేయండి. యాక్చువల్గా ఈ బ్లౌజ్ కానీ సెట్ అయితే ఇంకా బ్లౌజెస్ పంపిస్తాను మేడం. ఫస్ట్ నాకు అసలు బ్లౌజ్ అనేది సెట్ అవ్వలేదు, ఒక్కసారి చూడండి అని చెప్పారు. చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ నడుము దగ్గర డాట్స్ వేస్తాం కదా, వీటికి కూడా ఇప్పుడే మార్కింగ్ చేసేసుకోండి. మనకి టైం అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా స్పీడ్ అవుతుంది అనమాట. ఇలా మనం 2 ఇంచులు ఖర్చుకు పెట్టాం కదా, అక్కడికి ఫోల్డింగ్ వేసేసి ఇక్కడ ఒక చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. సరేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కన్నా ముందు హ్యాండ్స్ అనేవి తీసేసుకుందామండి. హ్యాండ్స్కి ఏం చేస్తారంటే, లైనింగ్ ఇలా తీసుకొని 4 ఫోల్డింగ్స్ వేయండి. 4 ఫోల్డింగ్స్ వేసేసి చివర ఎడ్జ్లు అనేవి పర్ఫెక్ట్గా కట్ చేసేసండి. కట్ చేసేసిన తర్వాత ఖర్చు అనేది 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టేసేయండి. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క హైట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కొల జాకెట్కున్న హ్యాండ్ యొక్క హైట్ అనేది తీసుకొని హ్యాండ్ యొక్క హైట్ అనేది ఇప్పుడు తీసుకున్నాము. ఇక్కడ ఒక ఫంక్షన్ ఉందండి, అందువల్ల మైక్లో చెప్తున్నారు, డిస్టర్బెన్స్గా ఉంటుందని ఆపుతున్నాను, ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ యొక్క హైట్ అనేది ఎంత వచ్చింది అంటే 1/4 ఉందండి. మనం 6 ఇంచులు అయితే తీసేసుకున్నాము. ఇదిగోండి 6 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టేసి మళ్ళీ మరొక 1/2 ఇంచ్ మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలా మార్కింగ్ అయితే చేసేసాను. మార్కింగ్ చేసేసిన తర్వాత మనకి ఈ డౌన్ అనేది ఒక 2.5 వరకు తీసుకోండి. ఎల్బో హ్యాండ్ అయితే 3 వరకు తీసుకోవాలండి. అండ్ ఆర్మ్ యొక్క లూజు మామూలుగా మనకి ఇప్పుడు ఒక 7 ఇంచెస్ అనుకోండి, ఈ 7 ఇంచెస్కి ఇలా పెట్టేసి జస్ట్ ఇలా తీసేయవచ్చు. కానీ హ్యాండ్ లూజ్ అనేది చాలా ఎక్కువ ఉంది కనుక జస్ట్ ఏం చేస్తారు అంటే ఇలా పెట్టుకొని వచ్చేసేయండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని వచ్చేయండి. ఇక్కడ అనేది జాయింట్ వస్తుంది. ఓకేనా, మార్కింగ్ చేసిన దాని ప్రకారం అయితే కటింగ్ చేసేసేయండి. ఇదిగోండి ఇలా కటింగ్ చేసేసి ఇక్కడ ఒక చిన్న కటింగ్ ఇచ్చేసేయండి. అండ్ దీని జాయింట్స్ అనేవి మనం కుట్టేటప్పుడు చూసుకుందాము. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, మనకి ఈ కోని ఉంది కదా, హ్యాండ్ కట్ చేయగా మిగిలిన కోని ఉంది కదా, ఈ కోని దగ్గరేమో ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది. సరేనా, మీకు క్లియర్గా కనిపిస్తుంది లేదు, ఒకసారి మళ్ళీ చూస్తాను. క్లియర్గానే ఉంది. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది చాలా బేసిక్ అండి, మీరు చాలా జాగ్రత్తగా వినండి. కొత్త వాళ్ళైతే ఇంకా కొంచెం నేను చెప్పింది ఫాలో అయిపోతే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మీ బ్లౌజెస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒకసారి దీని అయితే ఫాలో అవ్వండి. మనం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇలా జాకెట్ని ఇలా అయితే వేసుకోండి. అయితే మనం షేప్ పట్టి వేస్తాం కనుక షేప్ పట్టి కోసమని ఒక 2 ఇంచెస్ వరకు ఇలా ఫోల్డింగ్ అయితే వేయండి. ఇలా ఫోల్డింగ్ వేసేసి, అంటే మనకి క్రాస్ కటింగ్ కనుక జస్ట్ ఇలా కార్నర్లో అయితే పడిపోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు కోని నేను ఎప్పుడు కట్ చేసే బ్లౌజెస్కి ఇలానే పెడతానండి. ఒకసారి అయితే ఇలా పెట్టండి మీరు కూడా. హ్యాండ్స్ కట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే మనకి ఈ కోని అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా పెట్టేసింది. పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి ఈ కింద మార్కింగ్ అయితే చేయండి. కింద మార్కింగ్ చేసేసిన తర్వాత ఈ సైడ్ కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. గమనిస్తున్నారు కదా నేను ఎక్కడెక్కడ మార్కింగ్ చేస్తున్నాను, అలాగే మార్కింగ్ అయితే ఈ సైడ్ మార్కింగ్ అనేది పై వరకు చేయండి. ఇలా పై వరకు చేయండి. చేసేసిన తర్వాత మనకి ఇక్కడ జాయింట్ పడుతుందండి. యాక్చువల్గా ఇక్కడ మెయిన్ ఇంకొక బేసిక్ పాయింట్ ఉంది. అది ఏంటి అంటే ఇది పెట్టేస్తాను, మనకి నెక్ దగ్గర కట్ చేస్తాం కదా, అది పెట్టేస్తే మీకు ఇంకా డౌట్ ఉండదన్నమాట. అందుకని మీకు క్లారిటీగా చెప్పడం కోసమని నెక్ దగ్గరకు వచ్చిన ముక్కని ఇలా పెట్టేస్తున్నాను. ఒక్కసారి చూడండి, కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను, పెద్ద బ్లౌజ్ కదా. సరేనా, ఇప్పుడు ఏంటి అంటే ఇది ఉంది కదా, మనం ఎండింగ్ పాయింట్ 2 ఇంచ్ ఖర్చు పెట్టాం కదా, ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర స్కేల్ అనేది పెట్టండి.
కానీ ఎలా పెడతారు, స్ట్రైట్గా పెట్టండి. మనకి యాక్చువల్గా ఇది ఎలా ఉంటుంది, ఇలా క్రాస్గా ఉంటుంది. కానీ మన ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు ఇలా క్రాస్గా తీయకూడదండి. ఇక్కడ ఒక మంచి బేసిక్ పాయింట్ అండి ఇది. నేను పెట్టేటట్టే మీరు పెట్టండి. ఇదిగోండి దీన్ని కొంచెం దీని లోపల తోసేసాను, ఎందుకంటే ఖర్చు కోసం కదా, ఖర్చు ఉండాలి కదా, అందుకని. ఇప్పుడు స్కేల్ అనేది ఇలా స్ట్రైట్గా, అంటే ఇక్కడ ఈ చివరికి మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడికి ఇలా స్కేల్ అనేది దీనికి స్ట్రైట్గా పెట్టాలి. గమనిస్తున్నారు కదా, నేను స్కేల్ అనేది ఎలా పెడుతున్నానో మీరు కూడా అలానే పెట్టండి. పెద్ద బ్లౌజ్ అయినా చిన్న బ్లౌజ్ అయినా కూడా ఇట్లానే పెట్టాలి, సరేనా. ఇదిగోండి ఇలానే పెట్టేసి కింద కూడా చివరి వరకు మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇదిగోండి ఇలా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీని ప్రకారమే కటింగ్ అయితే చేసేసేయాలి. ఎక్స్ట్రా ముక్క ఉండడం వల్ల నేను ఇలా కటింగ్ చేస్తున్నాను, చిన్న మార్కింగ్ అయితే ఇస్తున్నాను. ఇదిగోండి మనకి మెయిన్ కావాల్సింది ఈ ముక్క కనుక దీన్ని కట్ చేసేసి మనం జాగ్రత్త పెట్టేసుకున్నాం. సరేనండి, ఇదిగోండి దీన్ని ఇలా అటాచ్ చేసేస్తే మనకు సరిపోతుంది. ఇదిగోండి ఇలా అటాచ్ చేసేయాలి. అంటే మనం ఇలాగా ఇది ఉంది కదా, దీన్ని ఇలాగ అటాచ్ చేసేయడం అనమాట. ఇదిగోండి ఇలా రావాలి మనకి మార్కింగ్ అనేది, ఇలా రావాలి సైడ్కి వచ్చేసరికి. దీని తర్వాత ఏం చేస్తారంటే పైన కూడా మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఈ పైన కూడా ఎలా ఉంది అదైతే మొత్తం చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి. మిగిలిందంతా యాస్టీజ్గా మార్కింగ్ నేను ఎలా అయితే చేస్తున్నానో అదే విధంగా మొత్తం మిగిలింది అయితే మార్కింగ్ చేసేసేయండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కంపల్సరీ అడగండి, నేనైతే వీలైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను, సరేనండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి, ఎందుకంటే అది వస్తుందని చెప్పాను కదా, ఇక్కడ ఫంక్షన్ ఉంది, పంతులు గారి వాయిస్ వినిపిస్తుంది. మరి ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటే ఆపిద్దాం అనుకున్నాను, కానీ పెద్దగా వాయిస్లో వినిపించడం లేదు నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను కొంచెం గట్టిగానే మాట్లాడతాను, సరేనా. ఇదిగోండి ఇప్పుడు ఇది కొంచెం మనకి జరిగిపోతుంది కనుక దీన్ని సైడ్కి పెట్టేద్దాం, దీని నుంచి మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే యాస్టీజ్గా మార్కింగ్ అయితే చేశారు కదా, ఇప్పుడు మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ లో షేప్ అయితే తీసేద్దాం. లో షేప్ తీసేటప్పుడు మనకి ఇక్కడి నుంచి లో షేప్ లైట్గా తీసుకోవాలన్నమాట. ఇదిగోండి జస్ట్ తక్కువ, ఇక్కడ తక్కువ లో షేప్ తీసుకోవాలి. మనకి కరెక్ట్గా ఈ మిడిల్లోకి వచ్చేసరికి 1/2 ఇంచి దాదాపుగా దగ్గర 1/4 ఇంచి కంటే ఎక్కువ, 1/2 ఇంచి కంటే తక్కువ లో షేప్ అనేది తీయాలి. మరీ ఎక్కువ లో షేప్ తీసేస్తే మనకి కుట్టు అనేది సంఖ మీదకి ఎక్కేస్తుందండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా తీయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ సంఖ లూజ్ దగ్గర నేను మార్కింగ్ వేయడం మర్చిపోయానండి. కటింగ్ ఉంది కదా, ఈ కట్ దగ్గర కూడా లూజ్ దగ్గర కూడా చిన్న మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా లో షేప్ అయితే మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేద్దాము. ఇదిగోండి ఫ్రంట్ నెక్కి ఒక్కసారి పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసేయండి, ఇలా పెట్టండి. ఇలా పెట్టి జస్ట్ ఇలా మార్కింగ్ అయితే చేయండి. మార్కింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక్కసారి కొలవండి ఎంత ఉంది ఏంటి అనేది. కొలిస్తే 7 వచ్చిందండి. అయితే హెవీ బ్రెస్ట్ అంటున్నారు కనుక ఎందుకైనా మంచిది 7 వరకు పెట్టకండి, ఒక 6.5 ఇంచ్ వరకు పెట్టుకోండి. 6.5 ఇంచ్ వరకు పెట్టేసి ఇదిగోండి ఇలా పెట్టి 4 ఇంచెస్ మనకి రౌండ్ వస్తుందండి, అలాగే బ్రెస్ట్ అవుట్ సైడ్ కనిపించేటట్టు రాదు, నీట్గానే వస్తుంది. 4 ఇంచెస్ వరకు అయితే పెట్టండి. యాక్చువల్గా ఎక్కువ బొద్దుగా ఉండే వాళ్ళకి కనుక 4.5 వరకు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ మరీ షోల్డర్ తక్కువగా ఇష్టపడే కొంచెం పెద్దగా ఉండాలి అనుకుంటే, ఒకవేళ ఫ్రంట్కి షోల్డర్ అనేది ఎక్కువ ఉండాలి అనుకుంటే 4 ఇంచెస్ వరకు. యాక్చువల్గా ఇది నార్మల్ సైజ్ వాళ్ళకైనా 4 ఇంచెస్ అనేది బాగానే ఉంటుంది. సన్నంగా సినిమాలో వేసుకుంటారే అట్లా వస్తుంది అనమాట, సన్నంగా షోల్డర్ అనేది వస్తుంది. అంటే మనం అప్పుడు షోల్డర్ 5 ఇంచెస్ తీసుకుంటాం కనుక ఇది ఇంకా కొంచెం తగ్గుతుంది అనమాట. ఇప్పుడు దీనికి రౌండ్ ఈ 4 ఇంచెస్కి పెట్టేసి ఈ రౌండ్ని ఇలా మార్కింగ్ అయితే చేసేసేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు దీని గురించి అయితే ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు అసలైన ఘట్టం వచ్చిందండి. ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న మిస్టేక్ చేస్తే మెయిన్ ప్రాబ్లం ఇక్కడేనండి. ఏం చేస్తారంటే ఇప్పుడు కొల జాకెట్కి హైట్ ఎంత ఉందో చూడండి. ముందు నేను మూడు రకాలుగా 2-3 టైప్స్లో చూస్తాను. ఫస్ట్ ఇలా చూస్తానండి, ఎందుకంటే మనం ఇక్కడే క్రాస్ కటింగ్ చూస్తున్నాము. క్రాస్ కటింగ్ చూసినప్పుడు సాగదీస్తూ చూడము, జస్ట్ ఇలా మాత్రమే కొలుస్తాము కనుక మీరు దీనికి కూడా జస్ట్ ఇలా మాత్రమే కొలవండి. ఇలా కొలిస్తే మనకి ఎంత వచ్చింది, 11 పావు వచ్చింది. బ్రెస్ట్ సైజ్ ఎంత ఉంది, ఇక్కడ దించడం ఎంత ఉంది అంటే ఇక్కడ ఈవిడ బ్లౌజ్లో మిస్టేక్ అనేది ఈ దించడంలోనే మెయిన్ ప్రాబ్లం అయితే ఉంది. ఈ బ్లౌజ్లో మీకు అర్థమవుతుంది కదా. ఇది యాక్చువల్గా ఈవిడికి దగ్గర 13.5-14 ఇంచీల వరకు ఉంటేనే బ్రెస్ట్ అనేది కరెక్ట్గా
ఈ మిడిల్లోకి వస్తుంది అనమాట. అలా కాకుండా కొంచెం మీదకి అయిపోతే ఎలా ఉంటుంది, హెవీ బ్రెస్ట్ దగ్గర అంత చిన్న దాంట్లో బ్రెస్ట్ని పట్టించేయాలి అంటే ఇబ్బంది పడతారు కదా. బ్లౌజ్లో మిస్టేక్ అక్కడ జరిగిందనమాట. అంటే నేను మాట్లాడేది అయితే వల్గర్గా కాదండి. నేను చెప్పేది ఏంటి అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 11.5 వచ్చింది. ఇలాగ ఒక్కలా చూస్తాను, మళ్ళీ ఇలా ఫోల్డింగ్ వేస్తాను. ఒకసారి ఇలా ఫోల్డింగ్ వేసి దీన్ని కూడా ఒక్కసారి కొలుద్దాము. ఇది కూడా దాదాపుగా 11.5 వచ్చింది. సో 11.5 అనేది ఇంత బ్రెస్ట్ ఉన్న జాకెట్కి సరిపోదండి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే నేను ఖర్చుతో కలిపి పైన 1/2 ఇంచ్ ఖర్చు, కింద 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపి నేను మొత్తంగా 14.5 అయితే పెడదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ గీత దగ్గరికి వచ్చిందని నేను పెట్టడం లేదు. ఆవిడ పెట్టిన 11.5 ఇంచీలకి 12.5, 13.5 అంటే ఎంత దిగితే అలాగే మరీ కింద దిగిపోకూడదు. హెవీ బ్రెస్ట్ ఉండటం వల్ల నేను ఇప్పుడు మొత్తం 14.5 పెట్టానంటే ఖర్చుకి 1 ఇంచ్ తీసేస్తే మనకి 13.5 అంటే ఎంత యాడ్ చేశాను, 11.5 వచ్చింది, 12.5, 13.5 అంటే 2.5 దగ్గర 2.5 ఇంచీలు అనేది నేను యాడ్ చేశాను. మీరు ఇది ఒక్కసారి ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు నేను పెట్టేది అయితే ఎంత పెడుతున్నానంటే 14.5 ఖర్చుతో కలిపి నేను 14.5 అయితే పెడుతున్నాను. ఇన్ కేసు ఇది సరిపోయిద్ది అనుకుంటున్నాను. పుట్టిన తర్వాత ఎలా ఉందో ఏటో మరి ఆ మేడంకి అడగాలి. సరిపోతుంది, నేను చెప్పడం అయితే మెజర్మెంట్స్ ప్రకారమే చెప్తున్నాను. సరేనా అండి. ఇదిగోండి ఇప్పుడు పెట్టడం అయితే ఇది 14.5 అయితే పెట్టాను, ఖర్చుతో కలిపి పెట్టేశాను. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు మార్కింగ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ టేప్ తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోండి. సరేనండి. ఇక్కడ నుంచి ఇక్కడికేమో 2.5 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికేమో 3 ఇంచులు, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచులు అయితే మార్కింగ్ చేయండి. నేను ఇంకా కొల జాకెట్లో ఏవి చూడట్లేదండి, నార్మల్గా కూడా నేను కొల జాకెట్లో ఏమి చూడను. ఇలా మార్కింగ్ అయితే చేసేసేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఒక లైన్ కొట్టండి. ఒక లైన్ కొట్టేసి ఇక్కడ ఒక మళ్ళీ చిన్న మేజర్ పాయింట్ ఉందండి. ఏంటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా ఒక 1/4 ఇంచి ఇలా క్రాస్గా లైన్ కొట్టాలండి. ఇలా కొట్టడం వల్ల మనకి హూక్స్ దగ్గర పట్టి తేలుతున్నట్టుగా కాకుండా చాలా నీట్గా వస్తుంది. అంటే చూడండి, మనం ఉక్కులు పెట్టుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి లూజ్ మీన్స్ ఉక్కుకి తాడికి మంచి గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ లేకుండా నెక్స్ట్ బ్రెస్ట్ కూడా చాలా నీట్గా ఉండేటట్టుగా చేస్తుందండి. ఈ 1/2 ఇంచ్ అనేది మీరు ఇలా పెంచుకోండి. 1/2 ఇంచ్ కంటే ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే తక్కువ ఇలా పెంచి ఇలా క్రాస్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ దీని దగ్గరే ఉండాలి, ఇట్లానే ఉండాలి. కానీ కిందకు వచ్చేసరికి మాత్రం ఇలా పెంచాలి అనమాట. ఇది ఒక మెయిన్ బేసిక్ పాయింట్. ఇంకా హెవీగా బ్రెస్ట్ ఉంటే నేను డౌట్ మీద మాత్రమే నేను ఇది పెట్టాను. ఇది సరిపోకపోతే ఇన్ కేస్ అక్క ఇంకా నాకు మేడం ఇంకా పైకే ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటే మాత్రం ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఖర్చుతో కలిపి 11.5 పెట్టాను కదా, అప్పుడు 14.5 పెట్టాను కదా, అప్పుడు ఇంకా ఒక 1/2 ఇంచియో 1 ఇంచియో వరకు డౌన్ చేసుకోవచ్చు. సరేనా. అప్పుడు డౌన్ చేస్తే ఎలా వస్తుందంటే ఇట్లా వస్తుందన్నమాట. నేను ఎలా పెడుతున్నాను, ఇంకా డౌన్ చేస్తే మాత్రం ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు నాకు ఇది సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. చూస్తాను. ఇక్కడ వరకు అయితే ప్రజెంట్ నేను కట్ చేస్తాను. ఇంకా డౌట్ ఉంటే మాత్రం ఒక 1/2 ఇంచ్ వరకు దించితే బెటర్ ఏమో అనిపిస్తుంది. దించితే ఇదిగోండి ఎలా దించుతున్నానో ఒక్కసారి గమనించండి. ఈ విధంగా అనమాట. ఇక్కడ మాత్రం సరిపోతుంది మనకి. జస్ట్ ఏమైనా దిగితే ఇక్కడ దిగాలి, లేదు అనుకుంటే ఈ లెవెల్లోనే కట్ చేసేసినా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేద్దామండి. మీకు అర్థమవుతుంది కదా. ఏమైనా అర్థం కాకపోతే మీరు చూసేటప్పుడే డౌట్ ఏమైనా వస్తే ఒక్కసారి కామెంట్లో అయితే అడిగేసేయండి. అండ్ నేను చెప్పే విధానం మీకు కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా కన్ఫర్మ్గా మీ చాయిస్ అండి. నేను చెప్పే విధానం మీకు నచ్చి జాకెట్ కటింగ్ చూసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీకు కానీ పర్ఫెక్ట్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో నుంచి వెళ్ళే ముందు లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇదిగోండి ఇలా మనం చూపించిన దాని ప్రకారం లో షేప్తో సహా కట్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఖర్చుకి పెట్టాం కదా కుట్టు దగ్గరికని, ఇక్కడ కూడా చిన్న మార్కింగ్ పెట్టేసాను. కటింగ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇది కూడా కట్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇది కూడా కట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఇన్ కేస్ నెక్స్ట్ బ్లౌజ్ కానీ సరిపోకపోతే అప్పుడు ఇది డౌన్ చేస్తాను. ఇన్ కేస్ ఇంకా హెవీ బ్రెస్ట్ అయితే సరేనా. ఇదిగోండి ఇప్పుడు దీని ప్రకారం మాత్రమే నేను ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మొత్తం కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఈ 1/4 ఇంచ్ కంటే ఎక్కువ అని చెప్పాను కదా, ఈ పాయింట్ని అయితే మర్చిపోకండి. నా బ్లౌజ్లో కొన్ని సీక్రెట్స్ ఇవేనండి. ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం కటింగ్ అయితే చేసేసేయండి.
తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దాము, తర్వాత మళ్ళీ పెడదామంటే ఆ వీడియోస్ అలా ఉండిపోతున్నాయండి. కొత్త కొత్త వీడియోస్ ఏవొస్తున్నాయి అవి పెట్టేస్తున్నాను. అందుకని ఇప్పుడు డైరెక్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి ఇది మొత్తం కటింగ్ అయిపోయాక ఈ డాట్స్ కోసం వేసినవి కూడా కంపల్సరీ ఇవి కూడా మీరు కటింగ్స్ దగ్గర కూడా చిన్న చిన్న ఈ మార్కింగ్ దగ్గర కూడా కటింగ్స్ పెట్టేసేయండి. ఇది మీకు ఆల్రెడీ ఇందాక తీసాను కదా అదనమాట. ఇట్లా వస్తుంది, సరేనా? ఒకసారి చూడండి మీకు ఎలా అనిపిస్తుంది బ్లౌజ్ అనేది. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. మొత్తం దీని కటింగ్ అయిపోయింది. దీనిలాగా మెయిన్ క్లాత్ కూడా తీసేసుకోండి. ఇంకా అది కూడా చూపిస్తే టైం అనేది ఎక్కువైపోతుంది. ఇదిగోండి దీని ప్రకారం మొత్తం మెయిన్ క్లాత్ కూడా తీసేసాను. ఇంకా దీని కటింగ్ ఇదంతా చూపించాలంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అని అంటున్నారు. అందుకని వీడియో లెంత్ తగ్గిస్తున్నాను. ఈ మొత్తం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే మీకు మిగతావి ఇవన్నీ దేనికి అవి జాయింట్ చేసేసేయండి. మొత్తం జాయింట్లు చేసేసేయండి. బ్యాక్ పార్ట్ మొత్తం జాయిన్ చేసేసేయండి. ఫ్రంట్ పార్ట్కి ఏమో ఇవి జాయింట్ చేసేసాక ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం జాయిన్ చేసేసేయండి. అంటే హ్యాండ్స్ కూడా ఎక్స్ట్రా క్లాత్లతో సహా ఈ క్లాత్లు కూడా మొత్తం జాయిన్ చేసేసేయండి. ఇవి కూడా తిప్పేసేయండి, సరేనా? దీని తర్వాత మనం కటింగ్ అనేది అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దాము. ఇవన్నీ జాయిన్ చేసేసేయండి, మీకు ముందుగానే చెప్తున్నాను. జాయిన్ చేసేసుకొని రెడీగా ఉండండి, మనం స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.